మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ ఎంత భయంకరమైనటువంటి వరదల్లో చిక్కుకుని ఉందో మనం చూస్తూ ఉన్నాం. గత 2 రోజుల నుంచి ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు కామారెడ్డిలో కానివ్వండి, అలాగే సిరిసిల్ల, తర్వాత మెదక్ జిల్లా, ఈ మూడు ప్రాంతాల్లో కూడా వరద తాకిడి ఎంత భయంకరంగా ఉందో మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు ఇక్కడ ప్రభుత్వం పని చేస్తుందా అనేటటువంటి ప్రశ్న ఇవాళ ప్రతి ఒక్క సామాన్యుడిలోనూ ఆ ప్రశ్న మొలకెత్తుతుందనడంలో సందేహం లేదేమో. నిజం చెప్తున్నాను. ఆ వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఆ వీడియోల్ని చూస్తే, అరే ఇంట్లో కూర్చున్న మనకే వాళ్ళని చూస్తుంటే ఒక విధమైనటువంటి బాధ కలగడమే కాకుండా, అక్కడ జరిగేటటువంటి సహాయక చర్యలు ఏమున్నాయి, ఏమీ లేవు అనేటటువంటి విషయం ప్రతి సామాన్యుడికి కూడా ఈరోజు అర్థమవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి నేను విశ్లేషణలోకి ఈరోజు వెళ్తాను. నిజం చెప్పాలంటే ఈరోజు తెలంగాణ ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి ఉంది, ప్రభుత్వము ఎంత అచేతనంగా ఉందనుకోవాలా, నిర్లక్ష్యంగా ఉంది అనుకోవాలో మనం ఇప్పుడు చూడబోయేటటువంటి ఈ దృశ్యాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఒక్కసారి వాటిని ఒక లుక్ వేద్దాం. ఇదిగో చూడండి, మొత్తం కామారెడ్డి జిల్లాలో వరద ముంపుకి గురైనటువంటి ప్రాంతాలండి. ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, ఇది ఏరియల్ నుంచి తీసినటువంటిది. ఆ వరద చూసారా, వాటర్ ఎలా వచ్చేస్తుందో విపరీతంగా. కింద ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో సెల్లార్లు మునిగిపోతే, ఇల్లు కనీసం సగం వరకు, ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయినటువంటి పరిస్థితులు. ఇదిగో ఇక్కడ గుడి, టెంపుల్ కూడా మునిగిపోయింది. అలాగే అపార్ట్మెంట్స్ మొత్తం అంతా కూడా ఏ స్థితికి వచ్చేసినాయో చూడండి. మొత్తం ప్రదేశం అంతా, మై డియర్ ఫ్రెండ్స్, మొత్తం ఇదంతా కూడా కామారెడ్డి డిస్ట్రిక్ట్ కి సంబంధించినటువంటి ఏరియల్ వ్యూ. వరదల్లో మొత్తం వాటర్, ఎక్కడ చూసినా వాటరే. ఈ నిజం చెప్తున్నాను కదా, వీళ్ళందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎలా తట్టుకుంటున్నారు అనేటటువంటిది. ఆ వరద చూసారా ఎంత ఉధృతిగా వస్తుందో. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. ఏంటి అనంటే, ఇంత ఉధృతి ఉన్నటువంటి వరద ఉధృతిని వాతావరణ శాఖ ముందే హెచ్చరించలేదా ప్రభుత్వాన్ని అంటే హెచ్చరించింది. భయంకరంగా వరదలు రాబోతున్నాయి, ముంపు ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతాయి, దయచేసి ఈ వర్షం కాదు బరస్ట్ అవుతుంది, ఈ వర్షం అనేటటువంటిది కుండపోత కాదు, వర్షం బద్దలవుతుంది, క్లౌడ్ బరస్ట్ అవుతుంది అనేటటువంటి ఆ సూచన కూడా వాతావరణ శాఖ ప్రభుత్వానికి ఇవ్వడం కూడా జరిగింది. ఎప్పుడు అంటే 26వ తారీఖున. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఏ తారీఖు మనకి? ఈరోజు 29వ తారీఖు. అంటే దాదాపు 4 రోజుల ముందరే వాతావరణ శాఖ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే చూడండి, ఇక్కడ ఇది ఇంకొకటి కామారెడ్డి ప్రాంతంలోనే. ఇక్కడ చూడండి, జనమంతా అసలు అల్లాడిపోతున్నారు. రెస్క్యూ టీమ్ ఇది. దాన్ని ఏమంటారు అంటే బల్లకట్ట అంటారు. దాని ద్వారా వరదల్లోకి వెళ్ళి జనాల్ని రక్షించేటటువంటి సిచ్యుయేషన్స్. ఇగో చూడండి, మొత్తం అధికారులందరూ ఇక్కడ కూర్చొని ఇదంతా కూడా చేస్తున్నటువంటిది. అలాగే ఇంకొక ఇది చూద్దాము. ఇది అయితే ఇక్కడ వంతెన ఉంది చూడండి. ఈ డ్యామ్, ఇది కాలువ, వంతెన మొత్తం కూడా మునిగిపోయి ఆ జనం చూసారా అక్కడ ఎలా ఇరుక్కుని పోయి ఉన్నారో, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఎంత దయనీయమైనటువంటి సిచ్యుయేషన్స్ అంటే, మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ మనం ఒకటి విషయం చెప్పుకోవాలి అనంటే, అప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతుందా, లేకపోతే ఆ యంత్రాంగం ఏం చేస్తుంది అనేటటువంటి విషయాలు తర్వాత మాట్లాడుకుందాము. కానీ ఇక్కడ ఒక 2 బృందాలు మాత్రము ఒక చాలా రెస్పాన్సిబుల్ బాధ్యతను తీసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కామారెడ్డిలో చూడండి. పోలీసులు నిజంగా వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాళ్ళ బాధ చూడండి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్. కామారెడ్డి జిఆర్ కాలనీ, దయచేసి అందరూ రండి సార్ ప్లీజ్. ఒక్కసారి చూడండి సార్ ఈ విజువల్స్. పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఎవరైనా రిస్క్ టీమ్ పంపిస్తే కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది సార్.
పోలీస్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తాం సార్. అని ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చేసినాయి. ఆ రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ రండి సార్, ఎవరైనా సరే ఇక్కడ ఒక పాప ఉంది, హ్యాండిక్యాప్డ్ పాప ఉంది, రక్షించాలి. ఎందుకనంటే మామూలు జనం ఏదో ఒకటి పట్టుకుని ఎలాగోలాగా ఆ వాటర్ లో నడుచుకుంటూనో ఏదో ఒక విధంగా వాళ్ళు రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక హ్యాండిక్యాప్డ్ పాప ఉంది, దయచేసి రండి సార్ అని నిజంగా ఎంత హృదయ విదారకరమైనటువంటి రిక్వెస్ట్లు మీరు ఇక్కడ చూసి ఉంటారు. ఇదే కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా నేను చాలా చూశాను. అవన్నీ కూడా నాకు ఇక్కడ పెట్టాలి అని నాకే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వీడియో లెంగ్త్ అవుతుందని నేను పెట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటే చూపిస్తున్నాను. అలాగే ఇంకొక సోదరుడు కూడా ఇక్కడ రిక్వెస్ట్ చేసినటువంటి సంఘటన, ఆ సోదరుడు కూడా ఏంటంటే మొత్తం కూడా ప్రాంతం అంతా మునిగిపోతుంది, ఒక ఫ్యామిలీ మొత్తం అంతా కూడా స్ట్రక్ అయిపోయి ఉన్నారు అనేటటువంటి ఈ సోదరుడు మాట్లాడింది ఒక్కసారి వినండి. హలో సార్, ఇక్కడ మేము జిఆర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ మొత్తం ఫస్ట్ ఫ్లోరింగ్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్. ఇక్కడ ముగ్గురు ఉన్నారు సార్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ మొత్తం కుక్కల దగ్గర వచ్చేసింది. ప్లీజ్ సార్ రండి మీరు. వాళ్ళకి ఒక ఇంట్లో హ్యాండ్ కాపుడు ఉన్నది, ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు సార్. ప్లీజ్ మొత్తం మునిగిపోయింది సార్. వాళ్ళు మేము ప్రయత్నం చేసినా రావట్లేదు సార్. ఈ అన్న కూడా రండి సార్. ప్లీజ్ దయచేసి రండి సార్. కొద్దిగా రండి సార్ ప్లీజ్. చూడండి సార్ మొత్తం మునిగిపోయింది సార్. ఖాళీ మొత్తం నిజంగా ఎంత శోచనీయం చూసారా? ఆ పరిస్థితుల్లో మనం ఉంటే మై డియర్ ఫ్రెండ్స్ నిజంగా ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ రెండు వీడియోలు కొన్ని పుంఖానుగా ఫేస్బుక్ లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ముసలి ముతక అక్కడ కనీసం వాళ్ళకి తిండి కూడా దొరకనటువంటి పరిస్థితికి ఆయన చెప్తున్నాడు, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రెండు మునిగిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ కింద ఉన్నటువంటి పేదవాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళది మొత్తం కూడా ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. వాళ్ళు తినేటటువంటి ఆహార పదార్థాలు కూడా పాడైపోయినాయి, ఆ వరద నీటిలో కొట్టుకుపోయినాయి, కార్లే కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు బోల్డన్ని ఉన్నాయి. అది ఇక్కడ ఇది పెట్టారు లేదో అనేది నేను కొంచెం చూడాల్సినటువంటి సిచ్యుయేషన్. ఇక్కడ పోలీసులు చూడండి, నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళ గుర్తు చేసుకొని జనాలని, ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, వాళ్ళు ఇలా భుజాన మోసుకుని మరీ జనాల్ని కాపాడుతున్నారు. అప్పటికప్పుడు ఆ సిబ్బంది చాలా కొంతమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఎంతమందిని కాపాడగలరు? నిజంగా ఎంతమందిని కాపాడగలరు? ఏ విధమైనటువంటి ముందస్తు చర్యలు ప్రభుత్వం తీసుకోకుండా వాతావరణ శాఖ హెచ్చరించినా కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటటువంటి ప్రశ్నకి సమాధానాలు నేను చెప్తా. అయితే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఒక మంత్రి గారి వాయిస్ మీకు వినిపిస్తాను, లేదు వీడియో కూడా చూపిస్తాను నేను మీకు, ఒక్కసారి చూద్దరు కానీ. ఇదిగో మన సీతక్క గారు ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆవిడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ములుగు ప్రాంతం అంతా కూడా వరద ప్రాంతంగా మునిగిపోయినప్పుడు ఆవిడ చాలా ఆవేదనతో, చాలా బాధతో అక్కడ ఉన్నటువంటి తన నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క సంక్షేమం కోరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం పట్ల ఆవిడ యొక్క రెస్పాన్స్ అనేటటువంటిది చూడండి ఎలా ఉంది అనేటటువంటిది. చెప్తూనే ఉన్నాము మాకు హెలికాప్టర్ ఇవ్వడానికి. ఇప్పటి వరకు ఆవిడ ఏం చెప్తున్నారు అంటే, మేము కేటీఆర్ గారికి చెప్పాము, మినిస్టర్స్ కి చెప్పాము, ఒక్క హెలికాప్టర్ పంపించండి, ఇప్పటి వరకు ఎంతమంది బతుకున్నారో చచ్చిపోయినారో కూడా మాకు తెలియట్లేదు అని ఆవిడ చాలా హృదయ విదారకంగా ఆవిడ కళ్ళ నీళ్లు పెట్టుకుని మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాలకపక్షం ఎలాంటి నిర్లక్ష్యం వహిస్తుందో, జనం ఎంత కొట్టుకుపోతున్నారో ఆ బాధని కళ్ళారా చూసినటువంటి సీతక్క ఆవేదన చెందినటువంటి వీడియో ఎప్పుడు? ఆవిడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి పాలక పక్షంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, ఇదే హెలికాప్టరు, ఇదే విషయము ఇక్కడ మనం చూడాల్సి వస్తే ఇంత జరుగుతుంది అంటే ఇమ్మీడియట్ గా రెస్క్యూ
చేయవలసినటువంటి ప్రభుత్వము అప్పటికప్పుడు చర్యలు చేపట్టి హెలికాప్టర్లు పంపించడానికి హెలికాప్టర్లు ఎత్తుక్కోవాల్సినటువంటి దుస్థితి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ద గ్రేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే ఒక్క హెలికాప్టర్ కూడా తెలంగాణకి లేదు. ఉన్న ఒక్క హెలికాప్టర్ ఎక్కడుందవయ్యా అంటే మహారాష్ట్రలో ఉంది. బాబు ఎక్కడ బీహార్ ఎలక్షన్స్ కి పంపించినాం మనం. ఎందుకంటే ఇక్కడ జనం ఏం కొట్టుకుపోతే మనకెందుకు, ఎందుకంటే పక్కన బీహార్ లో ఉన్నటువంటి ఎలక్షన్స్ లో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఖాళీ చేసి మంత్రులు ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్ళి హెలికాప్టర్లో గాల్లో తిరుగుతూ గాలి కబుర్లు చెప్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది దేనికి సంబంధించినటువంటిదయ్యా అనంటే హెలికాప్టర్లు ఇక్కడ లేవు. ఉన్నటువంటి హెలికాప్టర్స్ ని ఎందుకు ముందస్తుగా ఎందుకు హెచ్చరించి హెలికాప్టర్స్ ని సంసిద్ధం చెయ్యలేదు అనంటే వీళ్ళు ఒక జీవో రిలీజ్ చేశారట. ఏమని అనంటే హెలికాప్టర్ ని ఎలా పడితే అలా వాడడానికి వీల్లేదు అని. అంటే ఎలా పడితే అలా వాడడానికి వీల్లేదు అనంటే వరదలు లాంటి ప్రమాదాలు జరిగితే మాత్రం హెలికాప్టర్లు వాడకూడదు. కానీ ఇక్కడే చూడండి, ఇక్కడ ఏ విధమైనటువంటి ఇది పెట్టచ్చు అనంటే బేగంపేట ఎయిర్పోర్ట్, రామోజీ ఫిలిం సిటీ, హయత్ నగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇనాగరల్ షార్ట్ ఆఫ్ ఫిలిం ప్రాజెక్ట్ శ్రీమద్ భాగవతం పార్ట్ 1 ఆఫ్ శ్రీ ఆకాష్ సాగర్ చోప్రా, సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్, రామోజీ ఫిలిం సిటీకి మన ఇక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళడానికి సదరు దీంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి ఆయన కోమటిరెడ్డి డిఫెన్స్ మినిస్టర్ కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అయ్యా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వెళ్ళడానికి హెలికాప్టర్ వాడచ్చు. అంటే ఇక్కడి నుంచి అక్కడికి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి నో కాన్వాయ్, వీ హ్యావ్ టు ఫ్లై. చక్కగా గాల్లో ఎగురుతూ అక్కడికి వెళ్ళి దిగాలి అని చెప్పి వాటికి పర్మిషన్స్ పెట్టుకొని ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి అటెండ్ అవ్వడానికి హెలికాప్టర్లను ఉపయోగించినటువంటి ప్రభుత్వము ఇలాంటి చర్యలు వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేస్తే ఈ ముఖ్యమంత్రి ఉన్నాడా, పడుకొని నిద్రపోతున్నాడా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నాడా అనేటటువంటిది ఇక్కడ ప్రశ్నించే తీరాలి. ఎందుకు అనంటే ఇంతమంది అరే ఏ విషయానికి చూడండి ఒక్క ఆన్సర్ కూడా ఇవ్వడం. అరే నిన్నగాక మొన్న మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారు, ఆడవాళ్ళని దరిద్రం బట్టి పడేశారు. అంతకు ముందు అల్లు అర్జున్ సినిమాలో అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ దాంటి ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో పేరు మర్చిపోయాడని చెప్పేసి నానా భ్రష్టు పట్టించేశాడు. ఇంకా నిన్నగాక మొన్న జూనియర్ ఎన్టీఆర్ పేరు మర్చిపోయాడని జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గా ఒక వీడియో చేసి పెట్టి నాయన అయ్యో నేను మర్చిపోయాను, తెలంగాణ గవర్నమెంట్ తోపు, తెలంగాణ గవర్నమెంట్ సూపరు, తెలంగాణ ముఖ్యమంత్రి సూపరు అని చెప్పించుకున్న తర్వాత కానీ ఆ ఎన్టీఆర్ ని వదిలిపెట్టలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు దేని మీద పని చేస్తున్నారు, ఆయన పేరు కోసము ఆయన పేరునే మర్చిపోయేంతగా పని చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే నీ రాష్ట్ర ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలోనే ప్రముఖులు నీ పేరు మర్చిపోతున్నారు అనేటటువంటి విషయం ఎంత తేడా తెల్లమంటే ఇక్కడ నేను ప్రొజెక్ట్ చేస్తే బాగోదని చెప్పేసి నేను వద్దన్నాను. మీరు క్యాబినెట్ మీటింగ్స్ అప్పుడు చూడండి, నిజంగా చెప్తున్నాను, నాకు ఇన్ని సంవత్సరాల నా సర్వీస్ లో నేను ఎప్పుడు చూడలేదండి బాబు. ముఖ్యమంత్రి వస్తున్నాడు అని అంటే అక్కడ క్యాబినెట్ లో ఉన్న మినిస్టర్లు అందరూ ఇలా చూస్తారు, ఆయన నడుచుకుంటూ వస్తే తప్పితే ఒక్కళ్ళన్నా లేచి నిలబడింది లేదు. అంటే ఆ స్థాయిలో మీ మర్యాద మీ క్యాబినెట్ ఇవ్వట్లేదు సార్. ఇవన్నీ జనం చూస్తూ ఉన్నారు సార్. అలాగే దేశంలో ఏం జరిగినా, రాష్ట్రంలో ఏం జరిగినా ఎక్కడైనా మీరు స్పందించారా? కనీసం ఏ విషయం ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి ఒక చిన్న ఖండన అయితే ఉందా? దేనికి స్పందించరు. కానీ ఒక్కటి మాత్రం నేను అడుగుతున్నాను ఏంటంటే మన ముఖ్యమంత్రి గారికి ఖచ్చితమైనటువంటి లెక్క ఉంది. కావాలి అనంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను ఒక చిన్న హింట్ కూడా ఇస్తాను నేను ప్రేక్షకులందరికీ కూడా. ఏమని అంటే ఆయన ఎలక్షన్స్ ముందు అమెరికాలో విదేశాలకు వెళ్ళి తెలుగు మహాసభల్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. అరే తెలంగాణ ఓటర్లకి పక్కా లెక్క ఉంది,
డబ్బులు పైసలు తీసుకుంటారు, ఓటుకింతని వసూలు చేస్తారు, మేము పైసలు ఇస్తాము, ఓట్లు వేయించుకుంటాము, వాళ్ళు పైసలు తీసుకుంటారు, ఓట్లు వేస్తారు. పక్కా లెక్క ఉంది ముఖ్యమంత్రికి. पैसल फेंको तमाशा देखो। पैसल फेंक दिया, इलेक्शंस में जीत गया, बाद में क्या हुआ तमाशा देख रहे। अरे మీరు ఏమన్నా సావండ్రా, నా 100 కోట్లు తిన్నారు కదా, మీరు తీసుకొని ఆ ఎలక్షన్స్ లో ఓటేసినారు కదా, వరదల్లో కొట్టుకుపోతారో లేకపోతే ఇంకేమన్నా కొట్టుకుపోతారో, నా రాష్ట్రంలో ఎవరైనా ఆడపిల్లలు విదేశాల నుంచి ఎవరైనా గోకుతాడో, గోకిన తర్వాత ఏమన్నా రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుందో నాకెందుకు, నాకేం అవసరం ఉంది? నేను ఇక్కడ ఓటు కొనుక్కొని టికెట్ కొనుక్కొని సీటు కొనుక్కున్నాను కాబట్టి, ఇది కొన్న సీటు కాబట్టి నేను వ్యాపారమే చేస్తాను అని చెప్పి ఆయన యొక్క వ్యాపార లావాదేవీలు స్వయంగా నాకు చెప్పినటువంటి ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. స్వయంగా నాకు చెప్పినటువంటి ఇండస్ట్రీలో 3% ముఖ్యమంత్రికి, 3% సెక్రటరీస్ కి, 3% అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బందికి, ఇంకెక్కడ ఇవ్వాలి? ఎక్కడ 3%? దాదాపు ఒక ఇండస్ట్రీ ఇక్కడ పెట్టాలంటే 10 నుంచి 15% లంచాలకు పోతుందని ఓపెన్ గా ఇండస్ట్రియలిస్టులు నాకు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది ఇవాళ తెలంగాణలో జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక మీరు టైటిల్ చూసే ఉండుంటారు నేను ఏం పెట్టాను అనేది. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, తెలంగాణను ఎవలేడుకుంటారు రో అని. ఈ పాట ఎప్పుడు రాశారో తెలుసా అండి? ఆంధ్రోళ్ళు ఇక్కడ తెలంగాణని లూటీ చేస్తున్నారు అనేటటువంటి సందర్భంలో రాసినటువంటి పాట. నిజంగా ఆ పాట నాకు ఆ రోజు విన్నప్పుడు కూడా ఒక విధమైనటువంటి బాధ వేసింది. ఎందుకు అనంటే, అరే ఆంధ్ర ఈ విధమైనటువంటి దోపిడీ చేస్తుందా అనేటటువంటి ఆలోచన మాలాంటి వాళ్ళ దృష్టిలో కూడా వచ్చింది. దయచేసి తెలంగాణని ఇచ్చివేయాల్సిందే అనేటటువంటి వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. అయితే మరి కష్టపడి అన్ని పోరాటాలు చేసి అన్ని ఆత్మాహుతులకి గురయ్యి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇవాళ ఎవరి పాలయ్యింది చెప్పండి? ఎవరి వల్ల ఇది డెవలప్మెంట్ లో ఉంది చెప్పండి? ఈ అభివృద్ధి ఏంటి చెప్పండి? అన్నమో రామచంద్ర అని అరుస్తుంటే అక్కడ వరద బాధితులు కనీసం ముద్ద పెట్టలేనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు సమాధానం చెప్పాలి ఆ వరద బాధితులకి. ఈ రోజు వరకు, ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు అనడానికి ఏ విధమైనటువంటి ఇది లేదు. మన సీతక్క గారిని చూసాము, ఆవిడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా జనము నా వాళ్ళు అయ్యో అంత ఆర్థతగా ఆమె చెల్లించిపోయినటువంటి ఆవిడ, మరి అదే తన నియోజకవర్గంలో, ములుగు నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే నిన్న పర్యటిస్తూ ఆవిడ చాలా సాదా సీదాగా మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఆవిడ ఎంత చిన్న స్టేట్మెంట్ ఇలా ఇచ్చారంటే, అధికారులందరూ కలిసి రావాలి, అందరూ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ పని చేసుకోవాలి. ఇంతే. కళ్ళనీళ్ళు రాలేదండి. కళ్ళ ముందు 3 జిల్లాలు కొట్టుకుపోతుంటే, జనం కొట్టుకుపోతుంటే, అన్నమో రామచంద్ర అని అరుస్తుంటే ఆవిడకి కించిత్తు కూడా మనసు చెలించలేదు 3 రోజుల నుంచి. నిన్న అయ్యో అని సోషల్ మీడియా మొత్తం మొత్తుకుంటే, ఇక్కడ నేను నిజంగా సోషల్ మీడియా బాధ్యతాయుతంగా ప్రవర్తించినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సోషల్ మీడియాకి. ఎంతమంది యాంకర్లు, ఎంతమంది అక్కడికి పోయి ఆ వరదల్లోకి వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి ఆ కవరేజ్ తీసుకొని వచ్చి అది ఎప్పటికప్పుడు జనానికి తెలియచేస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఈ యొక్క చలనం ఏదైతే ఉందో, ఈ ప్రచారం ఏదైతే ఉందో, ఆ ప్రచారం ద్వారానే ఈ రోజు ప్రభుత్వం కదిలింది అనడంలో సందేహమే లేదు. ఇంకపోతే ఈ విధమైనటువంటి అక్కడ ఆవిడేమో అలా వచ్చి పర్యటించేసి హెలికాప్టర్ల గురించి ఒక్క మాట రాలేదు. మరి అదేంటి ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అయ్యో ప్రభుత్వము, అయ్యో నా జనము, ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది చనిపోయారని హృదయ విదారకంగా ఆవిడ కళ్ళ నీళ్లు పెట్టుకున్నటువంటి చలించిపోయినటువంటి ఆవిడ మనస్తత్వం. అధికారంలోకి రాగానే హెలికాప్టర్లు ఏ రాష్ట్రానికి పంపించారు, ఎక్కడ పంపించారు? అరే ఉన్నటువంటి సిఆర్టీఎఫ్ ఏదైతే ఉందో, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ ఏదైతే ఉందో
దానికి సంబంధించినటువంటి హెలికాప్టర్ ఎక్కడుందయ్యా అనంటే అది పోయి మహారాష్ట్రలో ఉందండి. బాబా మహారాష్ట్రలో ఉన్నదాన్నైనా తొందరగా పంపించండి అయ్యా అనంట. ఐఎమ్ సో సారీ సార్, ఇక్కడ వర్షం పడుతుంది, వర్షంలో హెలికాప్టర్ పైకి లెగదు, మీ తెలంగాణకి రాదు. చూడండి, ఈ ఫ్లడ్స్ అప్పటికప్పుడు కురిసినటువంటి కుండపోత కాదు, వృష్టి అంతకంటే కాదు. ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది, చల్లటి గాలులు వస్తాయి, బయట ఎవరు తిరక్కండి, విపరీతమైనటువంటి కుండపోత వర్షం కురుస్తుంది, కుంభవృష్టి అంటారు దాన్ని, కురుస్తుంది అని చెప్పి హెచ్చరించినా కూడా ప్రభుత్వం మాత్రం చెలించలేదు. నిజం చెప్పాలి అనంటే ఎక్కడున్నాం మనం, మన బాధ్యత ఏంటి, మనం ఓటు ఎవరికి వేయాలి అనేటటువంటి ఆలోచనలోంచి తరిచి చూస్తే ఇక్కడ సీఎం కొడుకైనటువంటి కేటీఆర్ గారు సిరిసిల్ల ప్రాంతానికి ఎమ్మెల్యే, ఈవిడ సీతక్క గారు మంత్రి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మంత్రి. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సిరిసిల్ల ప్రాంతానికి చెందినటువంటి ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రి కొడుకు, ఇంకా చెప్పాలంటే హిడెన్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి వాడు. ఆయన కూడా హడావుడిగా నిన్ననే బయలుదేరి వెళ్ళారు. కానీ అందరికంటే ముందు రియాక్ట్ అయినటువంటి ఒకే ఒక్క పర్సన్ ఉన్నారండి. వాళ్ళ గురించి మాత్రం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హీస్ నన్ అదర్ దాన్ బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు నిజంగా ఆయన ఒక సిచ్యువేషన్ ఏదైనా వస్తే ఆయన రియాక్ట్ అయ్యే విషయం ఎంత ఫాస్ట్ రియాక్షన్ ఉంటది అనంటే, యంత్రాంగాన్ని ఎంత అద్భుతంగా పని చేయించగలిగినటువంటి సత్తా ఉంటుందో నేను కరోనా టైంలో నేను విన్నాను. అలాగే కొంతమందిని నేను చూడడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా వైద్య సదుపాయాలు అంటే ఆ సిచ్యుయేషన్ కి కావలసినటువంటి, ప్రజలకి కావలసినటువంటి ఆ సదుపాయాల్ని కలగజేయడంలో, ఆ సేవను అందించడంలో నిజం చెప్తున్నాను కదా, ముందుండేటటువంటి ఏకైక నాయకుడు అని మాత్రమే చెప్పి తీరాలి. ఎందుకనంటే ప్రియా చౌదరికి ఎవరికి భజన చేయాల్సిన అవసరం ప్రియా చౌదరికి లేదు. ఉన్న వాస్తవం మాత్రమే నేను మాట్లాడతా. కాబట్టి లీడర్స్ ఎలా ఉండాలి అనడానికి కొంతమంది మనకి ఇవాళ ఉదాహరణగా ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పే తీరాలి. ఎప్పుడైతే ఈయన దగ్గరికి ఒక ఇష్యూ వచ్చిందో ఆయన ఇమ్మీడియట్ గా ఒక వరద బాధితుడు ఫోన్ మాట్లాడిన తరువాత ఇమ్మీడియట్ గా ఆయన రియాక్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఎవరు ఎంతమంది ఉన్నారు? మీరు పొద్దున ఇది పోయిన వాడికి వర్షం సడన్ గా బాగుపడ్డది. ఇప్పుడు ఎవరు ఉన్నారు? మీ ఐదుగురు ఎవరు ఉన్నారు? ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ లేవు, మీ దగ్గర ఉన్న ప్లేస్ లేవు కదా ఎక్కువ? దూరం ఉన్నారా? ధైర్యం ఉండండి, మారుతున్నాను. కలెక్టర్ కూడా వచ్చినాడికి ధైర్యం ఉండండి. నేను మారుతున్నాం, అందరం చూస్తున్నాము, అందరం కూడా అందరం చూస్తున్నాము. భోజనం గిట్లా వచ్చింది ఏమన్నా? భోజనం గిట్లా వచ్చిందా? భోజనం గిట్లా పంపిస్తారు. కలెక్టర్ చూస్తున్నారు, ఆయన కూడా వస్తున్నారు ఆడికి. కలెక్టర్ వస్తున్నారు. నోట్ వస్తారు, అక్కడ ఉంటాను చెప్పన్నారు. మీరు టెన్షన్ పడకండి, టెన్షన్ పడద్దు. టెన్షన్ నేను కూడా మారుతున్నా. ఇంకే సరే. విన్నారు కదా, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లతోటి డైరెక్ట్ గా ఫోన్ మాట్లాడి మరి ఈ మంత్రులు, ఎక్స్ సీఎం పిల్లకాయలు ఏమైపోయారో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడున్నటువంటి మంత్రులు వీళ్ళకి ఎవరికి ఫోనులు రాలేదా? వీళ్ళెవరు జనాల్ని రిసీవ్ చేసుకోలేదా? ఇంకొక వీడియో చూశాను, ఒక ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కి ఫోన్ చేసి, సార్ మేము ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉన్నది, మాకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు అనంటే, పంపించాం కదా అని అన్నారు. లేదు సార్, మా వరకు ఆ సహాయాలు అందలేదంటే, నార్మల్గా ఫోన్ పెట్టే అని ఒక బూతు మాట తిట్టి పెట్టేసినటువంటి నిర్లక్ష్య ధోరణి తెలంగాణ ఎవరి పాలయ్యింది? ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇమ్మీడియట్ గా బండి సంజయ్ గారు వినగానే ఆయన వెంటనే ఆ డిఫెన్స్ మినిస్ట్రీకి ఫోన్ చేసి అక్కడ కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షాతో మాట్లాడి ఇమ్మీడియట్ గా హెలికాప్టర్స్
దించడం జరిగింది. ఆ హెలికాప్టర్స్ వచ్చి ఇదిగో చూడండి ఎక్కడైతే వాళ్ళు చిక్కుకొని పోయి ఉన్నారో 2 హెలికాప్టర్స్ తోటి ఒక 5గురు జాలర్లు అక్కడ వరదలో చిక్కుకొని పోయి ఉంటే వాళ్ళని తీసుకుని సేవ్ చేసినటువంటి దృశ్యం ఇది. ఈ దృశ్యం చూసారా ఇక్కడ? మై డియర్ ఫ్రెండ్స్, ఒక ప్రాణం ఎంత విలువైందో మనకి దృశ్యం చూస్తే అర్థమవుతుంది. ఆ ప్రాణాన్ని కాపాడినటువంటి వ్యక్తికి మాత్రమే ఆ ప్రాణం యొక్క విలువ తెలుసు. అలాంటి రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మనకి ఎంతమంది ఉన్నారు? మనం ఎవరికి ఓటేస్తున్నాం? ఏ రాజ్యాల్ని గెలిపించుకుంటున్నాం? ఎవరిని ప్రజాప్రతినిధుల్ని చేస్తున్నాం? ఎవరిని ముఖ్యమంత్రుల్ని చేస్తున్నాం? ఎవరిని మంత్రుల్ని చేస్తున్నాం? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకలాగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకలాగా. బండి సంజయ్ గారిని చూసాం. నిజంగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారం, ఆయన ఇప్పుడు సహాయ కేంద్ర మంత్రి, కానీ కేంద్ర మంత్రి కరోనా టైంలో అప్పుడు మాత్రం ఆయన చేసినటువంటి సేవలు కరీంనగర్ జిల్లా మొత్తం చెప్తాయి. కరీంనగర్ జిల్లా మాత్రమే కాదు, హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఫోనులు చేసినా కూడా కొంతమంది మీడియాలో ఉన్నటువంటి మిత్రులకు కూడా ఆయన ఎంత సహాయం చేశారో ఎవరికి వాళ్ళకే తెలుసు. వాళ్ళని ఒక్కసారి ఆత్మసాక్షిగా ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి ప్రజాప్రతినిధులు మనకి ఇంకా కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన కేవలం హెలికాప్టర్లను పంపించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి ఇమ్మీడియట్ గా ఆ ప్రాంతానికి వెళ్ళడము, అక్కడ ఉన్న వాళ్ళతోటి మాట్లాడడం కూడా జరిగింది. చూడండి, వాళ్ళని పలకరించడము. కలెక్టర్ అండ్ కమిషనర్ అక్కడ ఉన్నటువంటి పర్సన్ వీళ్ళిద్దరు కూడా అందరు ఇద్దరు కూడా చూడండి ఆయన ఏం చెప్పారు అనేది. ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటండి, ఒక పక్క కలెక్టర్ గారిని, ఒక పక్క పోలీస్ ఆఫీసర్లని బాధ్యుల్ని చేయటమే కాక వాళ్ళు చేసినటువంటి సేవని ఆయన కొనియాడటం జరిగింది. అక్కడ ఒక మాట అన్నారు, నేను అంటే ఒక రాజకీయాన్ని ఆపాదిస్తారేమో, వీళ్ళిద్దరు రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్, వాళ్ళు ఏ విధమైనటువంటి రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, ముందు వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి, వాళ్ళ సేవలు ఎంతో నేను కొనియాడడం అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది అని చెప్పడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని, పోలీస్ ఆఫీసర్స్ని, పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి ఆ వరదల్లో చిక్కుకున్న వాళ్ళకి మెడికల్ హెల్ప్ కావాలంటే మెడికల్ హెల్ప్, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఆహార సదుపాయాలు, తాగునీరు ఇవన్నీ అందించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ తోటి మాట్లాడి వాళ్ళని దీంట్లో బాధ్యుల్ని చేసి సహాయం ఎలా చెయ్యాలి అనేటటువంటిది ఒక ప్రజాప్రతినిధిగా, నిజంగానే ప్రజాప్రతినిధిగా నిలబడినటువంటి సంఘటనని మనం ఇక్కడ గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఎంతో మందిని చూస్తున్నాం. అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తరువాత, ఇందాక మనం ఒక మంత్రిని చూసాం, మనం
అక్కడ ఏం జరుగుతుందనేటటువంటి చూసాం. ఆమె అధికారంలో లేనప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకుంది, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత దయచేసి అందరూ సహకరిస్తే బాగుండు అని ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చేసేసి ఆవిడ నిష్క్రమించటం అనేటటువంటిది చూసాం. ఇక్కడ మనం ఆలోచించాలి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరోనా టైంలో ఆయన ఎంతగా జనాన్ని ఆదుకున్నారో, అలాగే ఒక కేంద్ర సహాయ మంత్రిగా పదవిలో ఉన్నప్పుడు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ చూపించినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పర్సన్ మిస్టర్ బండి సంజయ్. తర్వాత ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ని మనం పరిచయం చేస్తానండి నేను మీకు. మన కేటీఆర్ గారు సిరిసిల్ల గ్రామానికి ఆయన ఎమ్మెల్యే. ఎప్పుడొచ్చాడండి ఆయన? ఏం చేశాడండి సిరిసిల్ల గ్రామానికి? ఎలాంటి సదుపాయాలు అందించాడండి ఆయన? ఎక్కడి నుంచి వచ్చి చూశాడండి ఆయన? కనీసం ఎంతమంది వరద బాధితులతోటి మాట్లాడాడండి ఆయన? ఏ విధమైనటువంటివి మనకి లేవు. వీళ్ళందరూ ఎప్పుడొచ్చారు? బండి సంజయ్ గారు రియాక్ట్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి హెలికాప్టర్లను దించి జనాల్ని కాపాడిన తర్వాత అది మీడియాలోకి వచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు యంత్రాంగము కదిలినటువంటి సంఘటన ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పటి వరకు కూడా ఒక్క అధికారి కూడా రానటువంటి విషయము. అలాంటిది సిరిసిల్లకి ఆయన వచ్చినప్పుడు అక్కడ అదే ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అప్పర్ మానేరు దగ్గర ఆయన విజిట్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ కేటీఆర్ గారు కూడా రావడం జరిగింది. అప్పుడు ఆయన్ని కలిసి ఆయన అభినందించినటువంటి విషయం మనం వీడియోలో కూడా చూడొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూడండి, ఒక్కసారి చూద్దాం. మనం చూసాం మై డియర్ ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైనటువంటి పిక్చర్ అది చూడండి. ఒక ఆపద రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు కలిసి పని చేస్తే ఆ ప్రజల్లో ఎలాంటి ఉత్సాహం వస్తుంది, అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది, అక్కడ చేసే ప్రజల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులకు సంబంధించినటువంటి కార్యకర్తలకి కూడా తన మన పర భేదం లేకుండా పని చేయాల అనేటటువంటి ఆ విజన్ మనం ఇక్కడ చూసాం. మనం ఆ స్థితిని ఎంతమంది తీసుకురాగలరు? ఇక్కడ మనం కేటీఆర్ గారిని కూడా అక్కడికి సిరిసిల్లకి వెళ్ళకపోవడం అనేటటువంటిది ఆయన చేసినటువంటి ఎంత పెద్ద తప్పిదమో, కానీ ఇక్కడ సహాయం చేసినటువంటి బండి సంజయ్ గారిని అభినందించడం అనేటటువంటి విషయానికి వస్తే నిజంగా ఈయనని కేటీఆర్ గారిని కూడా మనం అభినందించాల్సినటువంటి విషయం ఇక్కడ. ఇకపోతే మనం ఇంకొక క్యారెక్టర్ని మనం ఇక్కడ పరిచయం చేసుకోవాలి. ఆ క్యారెక్టర్ ఎవరయ్యా అంటే, ఇది ఇక్కడ వరదలో కొట్టుకుపోయినటువంటి వ్యక్తి నాగయ్య అనేటటువంటి వ్యక్తి ఆ మానేరు డ్యామ్ దగ్గర రివర్ ఆ ఫ్లడ్స్ లో కొట్టుకుపోవడం జరిగింది. కొట్టుకుపోయి చనిపోయారు. ఆయన చనిపోయినటువంటి కుటుంబానికి అప్పటికప్పుడు మన ప్రభుత్వాలు చాలా వరకు, నేను ఇన్ని సంవత్సరాల్లో బోల్డ్ మంది ప్రభుత్వాలని చూశాను, నేను డిక్లేర్ చేస్తారు. ఫలానా ఆర్థిక సాయం డిక్లేర్ చేసిన తర్వాత ఆర్థిక సాయం తీసుకోవాలి అని అంటే చనిపోయిన వ్యక్తి తరపున తీసుకునే వాళ్ళకి సగం ఆయుష్ అనేటటువంటిది తీరిపోతుంది అనమాట. అంత తిరగాల్సినటువంటి అవసరం. కానీ ఇక్కడ ఇమ్మీడియట్ గా ఆయన 1,00,000 రూపాయలు డైరెక్ట్ గా ఆ కుటుంబాన్ని వెంటనే రీచ్ అయ్యి ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి విషయం మనం ఇక్కడ చూడొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిలోనూ మనం చూడాలి. అలాంటి రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్న రోజున తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ బిడ్డలకి న్యాయం జరుగుతుంది, అలాగే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది అనేటటువంటిది సుస్పష్టము. ఇక్కడ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సినటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఇక్కడ కాట్టిపల్లి వెంకట రమణారెడ్డి, ఈయనెవరో తెలుసా అండి మీకు? ద గ్రేట్ పర్సనాలిటీ. ఆయన ఎమ్మెల్యే గారు, కామారెడ్డి ఎమ్మెల్యే. ఆయన ఎవరో కాదండి, అదే బీజేపీ ఎమ్మెల్యే. మళ్ళీ ఇందాక బండి సంజయ్ గారికి భజన కొట్టావు కదా ప్రియా చౌదరి, అక్కడ బీజేపీకి భజన చేసావా? నేను ఎవరికి భజన చెయ్యా, ఇదిగో వచ్చినాను. ఈ వెంకటరెడ్డి గారు
అక్కడ కామారెడ్డిలో ఇద్దరు సీఎంలను ఓడించినటువంటి ఘనత, అటు కేటీఆర్ గారిని ఇటు రేవంత్ రెడ్డి గారిని ఓడించి అక్కడ ఉన్నటువంటి జనము వీళ్ళిద్దరూ మాకు అవసరం లేదు, ఎక్కడైతే నువ్వు ఇంకొకళ్ళు అయితే మాత్రము ఇతనైతే మాత్రం మాకు న్యాయం చేస్తారు అని చెప్పి ఈ గ్రేట్ పర్సనాలిటీకి వాళ్ళు ఓటు వేయడం అనేటటువంటిది జరిగింది. ఈ పెద్ద మనిషి గెలిచిన తరువాత పెద్ద పులి అనేటటువంటి ఒక పోస్టర్ వేసేసి జనమంతా నెత్తిన పెట్టుకున్న తర్వాత ఆ పులి అప్పుడు మాయమైపోయి ఇదిగో ఇక్కడ చూడండి, వర్షం పడుతుందో లేదో తెలియదు కానీ ఆ ఎక్కడైతే ఉన్నాడో ఆ మనిషి వరదలు వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి గారు సహాయం ప్రకటించిన తర్వాత ఆయన అన్ని చేసిన తర్వాత మన పెద్ద మనిషి విజిట్ చేయడానికి వచ్చినటువంటి ద గ్రేట్ పర్సనాలిటీ అండి. ఇక్కడ చూడండి, ఆయన విజిట్ చేసినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. పెద్ద మనిషి అటు చూడండి, అక్కడ నుంచోని ఆ రోడ్డు మీద నుంచొని ఇక్కడ అసలు ఏమన్నా ఉందండి, ఏ ప్రాంతం నుంచి ఆయన చూస్తున్నాడు, చాలా సేఫ్ అన్నమాట. మన ఎమ్మెల్యే గారు చాలా జాగ్రత్తగా తను మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ వాటర్ ఉన్నా ఎక్కడ ఫ్లడ్స్ లోకి వెళ్లకుండా బాధితుల దగ్గర కూడా వెళ్లకుండా కేవలము ఫోటోలకు మాత్రమే ఫోజులు ఇచ్చుకుంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి 4 ముక్కలు మాట్లాడేసి మమ అనిపించుకున్నటువంటి అది దాన్ని ఏమంటారు పర్సనాలిటీ అన్నమాట. ఇగో ఇక్కడ చూడండి, ఈ రోడ్డు పక్కన ఏమండి ఈయన ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాడు, ఒక మాట చెప్పండి. రోడ్డు బానే ఉంది, అక్కడ నీళ్ళు లేవు, బాధితులు లేరు, అక్కడ ఏం అవసరం, రోడ్డుకి ఏమన్నా అవసరం ఉందా అక్కడ? ఈ విధంగా ఆయన అలా గొడుగేసుకొని వెనక ఒక సెక్యూరిటీని పెట్టుకొని గొడుగేసుకుని తిరిగి వెళ్ళిపోయి హల్చల్ చేసేటటువంటి ఇలాంటి ప్రజాప్రతినిధుల్ని గల్లా పట్టుకొని నిలదీయండి. ఓటు వేసిన తర్వాత ప్రజలకి ఏం కావాలో పట్టించుకోకుండా వెళ్ళిపోయినటువంటి ఇలాంటి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకుంటే తెలంగాణకి ఏ గతి పడుతుంది, తెలంగాణ ఎక్కడ పోతుంది,